కమిషన్లలో నొక్కేసిన నోట్ల కట్టలన్నీ నేరుగా జగన్మోహన్ రెడ్డికే ఇచ్చేశానంటూ మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్ ముందు ఒకడు చెప్తాడు. నాకేమీ తెలీదు, ఫలానా వాడిని అడగండి అంటూ విజయసాయిరెడ్డి అంటాడు. పోలీసులు గాలిస్తున్న A1 రాజ్ కసిరెడ్డి అకస్మాత్తుగా సిట్ తెర మీదకొచ్చి ఒకదాని తర్వాత ఇంకో నిజాన్ని కక్కేస్తాడు. కనీసం నిందితుడి సంతకం కూడా లేని ఒక రిమాండ్ రిపోర్టు కోర్టులో పెట్టేస్తుంది ప్రభుత్వం. ఎవరికీ అర్థం కాని అదే రిపోర్ట్ను ఒక అడ్వకేట్ జనరల్ అంతటి పెద్ద మనిషితో సాక్షాత్తు జడ్జి నివేదిక చదివిస్తారు. ఒక న్యాయస్థానం తీర్పు చెప్పేంత వరకు రిమాండ్ రిపోర్ట్ పోలీసులకు కోర్టు సమర్పించే సమగ్ర సమాచారం, అధికారిక నివేదిక. ఇందులో ఆరోపణలు, ప్రాథమిక ఆధారాలు, నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీయా లేదా పోలీస్ కస్టడీలో ఉంచాల్సిన అవసరాలని గురించిన అన్ని విషయాలు వివరంగా రాస్తారు. కానీ తీర్పుకు ముందే 1-2 పత్రికల్లో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు వచ్చేస్తాయి. చట్టపరంగా రిమాండ్ రిపోర్ట్ ప్రచురించడానికే వీల్లేదు. సరే, ఆ చర్చ పక్కన పెడితే ఈ లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారం అసలు నిజాలు వెలికి తీయాలనే లక్ష్యంతో చేస్తున్న దర్యాప్తా, లేక కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే టార్గెట్ గా చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషనా? దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ లిక్కర్ స్కామ్ గురించి గోల జరుగుతోంది. సరే, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దీని మీద సిట్ ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పటి నుంచి ఎన్ని కొండల్ని తవ్వి పట్టుకున్నారో తెలీదు. విచారణ తెర మీదకు వచ్చిన విజయసాయి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, విదుర్ రెడ్డితో పాటు అరెస్టుతో బ్రేకింగ్ న్యూస్ లోకి ఎంట్రీలు ఇచ్చుకున్న నిన్నటి బోనేటి చాణక్య అనబడే వ్యక్తులందరూ ఆ సిట్లో కూర్చున్న పెద్దల ముందు ఏ నిజాల కుండలు బద్దలు కొట్టారో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఒక్క అనుమానం అయితే సగటు మనిషిని తొలిచేస్తోంది. నాడు ఆరోపించాం కాబట్టి స్కామ్ జరిగి ఉండాలనో జరిగి ఉంటుందనో ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుంటున్నాయి సర్కారీ పనులు. ఇందుకోసం విచారణల పేరుతో తగలేసే కోట్లాది రూపాయలు, న్యాయస్థానాలకు వెచ్చించే ఫీజులు, అధికారుల సమయం మొత్తం వృధా అనిపిస్తుంది. నిజంగా కుంభకోణాలు జరిగితే ముద్దాయిల్ని శిక్షించాల్సిందే, ప్రభుత్వం కోల్పోయిన ధనాన్ని తిరిగి కక్కించాల్సిందే. కానీ అనవసరమైన హంగామాలు చేసి హడావుడి నివేదికలతో బ్రేకింగ్ న్యూస్ల కోసం అసంబద్ధమైన పనులతో జనాల దృష్టి మరల్చితే మాత్రం ఫలితం దక్కదని చెప్పక తప్పదు. ఇప్పుడు అదే దిశగా ఏపీ లిక్కర్ స్కామ్ అడుగులు పడుతున్నాయా? ఇక్కడే ఎక్కువ చిన్న విషయం చెప్పాలి. ఈ లిక్కర్ కుంభకోణాన్ని మొత్తం తామే ఇన్వెస్టిగేట్ చేసేసినట్లు కొంతమంది జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు మైకుల ముందు అరుపులు, కేకలు. లిక్కర్ స్కామ్ లో 60,000 కోట్లు తినేశారంటూ 4 ఏళ్ల నుంచి ఒకటే ఆరోపణలు. సరే, రాను రాను ఆ 60 కోట్లు అరడజన్ కోట్లై ఇప్పుడు పావు డజన్ కోట్లుగా మారి ఇందాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర 20 కోట్లుగా వృద్ధి చెందింది. ఒక సీరియస్ స్కామ్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇన్ని రకాల మాటలు వస్తున్నాయి? గౌరవ ఎంపీ గారు చెప్తున్న మాట ఒకటి, పార్టీ ప్రతినిధులు చెప్పేదొకటి, ఇచ్చే లీకులు ఇంకొకటి. జగన్ ప్యాలెస్ల్లోకి వెళ్లాయని చెప్తున్న నోట్ల బస్తాలని ట్రాకింగ్ చేసిందెవరు? ముడుపుల్ని చదివించుకున్న ఆ డిక్షనరీల్ని తెరిపించి వాటికి అసలు అర్థాలు చూడండి. కనపడకపోతే భూతద్దాలు పెట్టుకుని మరీ చదవండి, పరిశీలించండి. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కోండి. ఎవరొద్దన్నారు? గత అక్టోబర్లో సిఐడి 30 డిస్టిలరీస్ డిస్ట్రిబ్యూటర్ల మీద దాడులు చేసింది. ఎంతమందిని విచారించింది? ఎంతమందిని అదుపులోకి తీసుకుంది? ఎన్ని అరెస్టులు చేశారు? పోనీ ఆ వివరాలన్నీ తర్వాత ఆ దర్యాప్తు నివేదికలో వస్తాయనుకుందాం. కేవలం ఎక్సైజ్ శాఖ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏటా 30% ఆదాయం వస్తోంది. అలా వస్తున్నప్పుడే ఆ ప్రభుత్వ విభాగం కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచాలి కదా. ఇన్ని ప్రభుత్వాల్ని దగ్గర నుంచి చూసిన వాళ్లకు ఆ మాత్రం ఇంగితాలు లేకుండా పోతాయా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్యాక్డోర్ల నుంచి నేరుగా వచ్చే బ్లాక్ మనీల ఆచూకీల గురించి అంత తెలియకుండా ఉంటుందా? ఒక్కో కేసులో ఎన్ని సీసాలుంటాయో, ఒక్కో కేసుకి ఎంత లంచం ఇవ్వాలో లెక్కలేసుకోకుండానే అందరూ వ్యాపారాలు చేసేసుకుంటున్నారా? ఈ లిక్కర్ సిండికేట్లే రాజకీయ నాయకులకు మహారాజ పోషకులుగా చలామణి కావడం కొత్తేమీ కాదు. రాజకీయ పార్టీలన్నింటికీ వీళ్లే అండగా నిలబడేది. ఏమొచ్చినా వాళ్లకు అడ్డంగా నిలబడేది, కాపాడేది కూడా మళ్లీ వీళ్లే. అసలు ఎక్సైజ్ పాలసీలు తయారు చేస్తున్నదే వాళ్ల కోసం, వాళ్ళు ఇచ్చుకునే పార్టీ ఫండ్స్ కోసం.
ఇంకా ఇంకా చెప్పాలంటే చాంతాడవుతుంది. దర్యాప్తులు రాజకీయ రంగులు పులుముకోకుండా జరుగుతాయన్న నమ్మకాలు ఎప్పుడో పోయాయి. బెవరేజెస్ కార్పొరేషన్ జగన్ హయాంలోనే కాదు, ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. జగన్ జమానాలో 18,860 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నష్టపోయిందన్న ఆరోపణలు వస్తే, చంద్రబాబు జమానాలో 5,500 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ ఏకంగా ఆయన మీద కేసే బుక్ అయింది. లిక్కర్ కంపు దేశమంతా పాకింది. వాళ్ళ ఈ లిక్కర్ స్కామ్ తాకిడికి రాష్ట్రాలే కుదేలైపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు అక్కడి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మాజీ సీఎం కూతురు కవిత కటకటాల పాలై మొన్నీ మధ్యే బెయిల్ మీద బయటకొచ్చింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్ లోనే పీకల్ లోతు దాకా కూరుకుపోయాడు. తమిళనాడు మీద డెగ కన్ను పడింది. అసలు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటే అంతా ముట్టుకుంటే మచే. చట్టం రాజకీయం రెండూ ఒకే వైపు, ఒకే డైరెక్షన్ లో, ఒకే లక్ష్యంతో వెళ్తున్నాయి. రాజకీయం చీకట్లో నడుస్తుంటే చట్టం దీపంతో దారి చూపిస్తోంది దానికి. దట్స్ ఇట్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.